వచ్చేసి ఇప్పుడు ఎస్కేజీ 37వ వెంచర్లో ఉన్నాము. తిమ్మనానిపాళ్యము, ముదిగుబ్బ మండలము, సత్యసాయి జిల్లా. ఇక్కడ వచ్చేసి మన పెద్దయ్య గారు ఇక్కడ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటుంటారు. వీళ్ళ కుమారులు అంతా కంపెనీ వాళ్ళు వీళ్ళు పెట్టించారు. మన మొక్కలు ఏ విధంగా కట్ చేసేటప్పుడు ఏ విధంగా కష్టాలు ఉంటాయి అంటే మనకు మొక్క ఎంత ఏ విధంగా కష్టంగా ఉంటుంది కట్ చేసేటప్పుడు అనేసి మనకి ఇప్పుడు పెద్ద అని చెప్తారు. పెద్ద అయిన మాటలో తెలుసుకుందాం. సన్న కత్తిరి మేడం కత్తిరితో కత్తిరించేకి చాలా అవుతుంది. మొక్కలు ఇరిగిపోయినాయి. ఈ కొన ఇరిగిపోయిందని కత్తిరి కటింగ్ చేయాలి. లావు కొమ్మ తెగదు. సైడ్ కొమ్మలు కట్ చేసి ఇట్లా సైడ్ సన్న కట్ అవుతుంది. అది తెగలే. ఈ కొత్త కత్తిరి కాదు. అంటే దాని పరంగా మనకి ఏం తెలుస్తుంది పెద్ద? అంటే గట్టిదనం ఎట్లా మొక్క గట్టిదనం ఏ విధంగా ఉందని తెలుస్తుంది మీకు? ఈ షాప్ వచ్చి గట్టిగా చర్మం నైపోయింది అనుకో తెగదు. చర్మం మందం అంటే తెగుతుంది. ఇంత చిన్న మొక్కనే దాంట్లో సేవ కనబడుతుంది. ఇది అట్లా అందుకు నీ కత్తులే తెగడం లేదు. అది కొమ్మ ఉంది కదా దానికి మడతపడుతుంది. సైడ్ కొమ్మలు ఇంత చిన్న మొక్కనే కట్ చేస్తుంటేనే. మొక్క నాటి ఎన్ని సంవత్సరాలు ఏంటి పెద్దనా? 15 నెలలు అవుతుంది. 15 నెలలు అవుతుంది. అంటే సంవత్సరం 3 నెలలు కరెక్ట్గా ఈ నెల. సేద్యం ఏ విధంగా చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? అంటే మనకి ఇప్పుడంటే డ్రిప్ వేశారు. డ్రిప్ ఎత్తిన తర్వాత మళ్ళీ ఇరసాలు కొడతాం. ఇరసాలు చేస్తారు. ఇప్పుడు మడకలు కొట్టేది, మడకలు కొట్టి మళ్ళీ గుంట పాసేది, మళ్ళీ డిప్పు పరుచుకుంటేది, మళ్ళీ నీళ్ళు పెట్టుకునేది. నీళ్ళు ఏ విధంగా పెడతారు చెట్లకి? మా గేట్ వాళ్ళకి చెప్తే ఎన్ని రోజులకు ఒకసారి అట్లా ఏ విధంగా? ఇవి వచ్చేకైనా ఒక తడికి వచ్చి 15 రోజులు పడుతుంది. ఒక తడి 15 రోజులు రావద్దు. అవునవును. 15 రోజులు నీళ్ళు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ పడుతుంది దగ్గర. అవునులే, నీళ్ళు బాగున్నాయి కదా. బోర్లో సమృద్ధిగానే ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ పెద్ద? మనం 37వ వెంచర్లో 2 పని జరుగుతున్నాయి. 2 బోర్లు ఇప్పుడు పని జరిగింది. సోలార్ ద్వారానే సోలారే కరెంట్ లేకుండా సోలార్ ద్వారానే నీళ్లు. మీకు లైట్ కూడా సోలారే మొత్తం. అది తెల్లవారుదులు మీకు పని చేస్తుందా? ఓకే, రైట్. అన్నీ కరెక్టే. ఇది సీసీ కెమెరా కూడా పనిచేస్తాయి. సీసీ కెమెరా ప్రతిదీ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ మొత్తం పనిచేస్తాయి. మొక్కలు కానీ మనకు నీళ్ళు మోటార్లు ఉంటాయి. 4.5 మీకు ఇక్కడ సౌకర్యం ఏ విధంగా ఉంటుంది పెద్దనా? ఇదే మేము అడవిలో ఉండాలి కదా. కంపెనీ ద్వారా మీకు ఎలాంటి సహాయక సహకారాలు అందిస్తుంది కంపెనీ? అన్ని ఇచ్చాము. మనకి ఏమంటే మనం బతి మనదే జీతం వాళ్ళు ఇస్తాము. ఓకే, 5వ తేదీ ఖచ్చితంగా. దానికోసమే కదా మనం పని విషయంలో కంపెనీ ఏమన్నా తక్కువ కానీ చేయడం కానీ పెంచుతా ఉంటుంది. సంవత్సరం అయితే పెంచుతా ఉంటుంది. ఏం మనకు జీతం శాలరీనే కాదు, ఇక్కడ ఫార్మింగ్ చేసే విధానం కానీ మీరు పెంచే మీకు ఎలాంటి హెల్పింగ్ చేస్తుంది కంపెనీ? మనకు అన్ని కావాల్సింది ఇస్తుందా లేదా? ఇస్తాను. మీకేమైనా తక్కువ చేస్తుందా? సూపర్వైజర్ చెప్తే సూపర్వైజర్ మనకి ఇచ్చేది. ఓకేలే, సూపర్వైజర్ ఓకే. కంపెనీ విషయంలో అయితే ఎలాంటి మంచి కంపెనీ. మంచి కంపెనీ. ఓకే పెద్ద, కరెక్ట్ చెప్పినావు. ఏలు పెట్టి చూపించేకి లేదు. ఇప్పుడు ఆ మొక్క ఏదైనా చనిపోవడం కానీ చనిపోతే మనం బుడుతుందని బుడుస్తావు. ఇంతవరకు అలా జరిగిందా? జరుగుతుంది. ఇప్పుడు ఏడన పాత కదా గుట్టకొని రెడీ చేస్తాం. మొక్క ఏదైనా పోతే మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం. దాంట్లోనే మళ్ళీ మనం నీళ్లు పెట్టి బాగా వచ్చినప్పుడు నీళ్లు పెట్టి బుడి చేస్తాం. బుడి చేస్తే ఉంటాయి సౌ మొక్కలు కూడా ఉన్నాయి కదా. మనకు అన్ని తక్కువైతే వాళ్ళు ఇస్తారు. థ్యాంక్ యూ పెద్దనా. ఇలా మంచిగా పెంచండి. మీరు కంపెనీ కూడా మంచి ఎందుకంటే పట్టుదలతోనే మన పర్యావరణాన్ని రక్షిస్తున్నాం. భూతల్లిని పేరు వస్తుంది. నేను నా భార్య ఒకటే మంచి ఇద్దరు పడుకుంటాం. భార్య భర్తనే. ఓకే, ఎవరు లేదంతా ఇంటికి వెళ్ళే. ఓకే, మంచిది. మీ దేవుడే మిమ్మల్ని సలహా చూస్తారు. భూతల్లి కూడా బాగా సంతోషంగా చూస్తారు. మనం భూదేవిని సల్లపరుస్తున్నాం. ఇప్పుడు మనం పెంచితే కదా మనకు పేరు వచ్చేది. పేరు వచ్చింది. బాగా పెట్టుకున్నారు చెట్లు అంటున్నారు. అన్న కంపెనీ ఈ ఎస్పీపీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోండి. కంపెనీ సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్ లో నిన్ననే మేము విజయవాడ పోయి వచ్చాము. ఈరోజు వచ్చేసి 37వ వెంచర్లో ఉన్నాము. విజిట్కి వచ్చాము. తర్వాత 50వ వెంచర్కి పోతాము. అక్కడ కూడా అక్కడ ఇంకా మీకు ఎలా ఉంది అనేది అక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. సంవత్సరం చెట్లే, గట్టిగా చూస్తే సంవత్సరం చెట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఆల్ ది బెస్ట్ ఎస్పీపీ. థ్యాంక్ యూ.